నమస్తే, వెల్కమ్ టు HM24 న్యూస్. గడ్డపోతారం మున్సిపాలిటీ చైర్మన్ శ్వేతా గణేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. నమస్కారం మేడం. నమస్కారం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. చైర్మన్ గా యంగ్ అంటే ఇప్పటివరకు మేము ఇంటర్వ్యూ చేసిన వాటిలో ఇంత తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరు చైర్మన్ కాలేదు. ఓకే, చెప్పండి మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు? మా పార్టీ పెద్దలకు కేసీఆర్ అన్న గారికి, అట్లాగే మైపాల్ అన్న గారికి, బాలరెడ్డి అన్న గారికి, ఎమ్మెల్సీ రాజన్న గారికి, కృష్ణాన్న గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అది పార్టీ నమ్మి మాకు ఇంత చిన్న వయసులో ఇంత టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. అదేవిధంగా ప్రజలు కూడా, జనాలు కూడా మాకు ఓటేసి సరే సేవలో ఎట్లుంటామో, ముందు మా అత్తయ్య మా మామయ్య సర్పంచ్గా పోటీ చేశారు. వాళ్ళు చేసిన సేవలకి అదేవిధంగా నమ్మి మాకు కూడా ఓటేసి మమ్మల్ని కూడా ముందడుగు వేయించారు. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము కూడా వాళ్ళకున్న సమస్యలు తీర్చడానికే ఈరోజు మేము ముందుకు వచ్చాము. ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి మేడం? ఇక్కడ మీరు గెలిచారు కదా, అన్ని మున్సిపాలిటీలో అందరు కౌన్సిల్ కలుపుకొని చేయాలి కాబట్టి ఎలాంటి సమస్య ఉంది, దాన్ని ఎలా మీరు అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారు? వాటర్ ప్రాబ్లం ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కూడా మన కొత్తగా శ్రీసాయి కౌంటీ అని ఒక వెంచర్ ఉంది, అందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేవు, సీసీ రోడ్స్ లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు, ఏ విధమైన ఫెసిలిటీ కూడా లేదు ఆ వెంచర్కి. నార్మల్గా మంచి ఎడ్యుకేషన్ పర్సన్ సాఫ్ట్వేర్స్ ఉన్నారు, పాపం వాళ్ళు ఎన్నో ఆశలతో వచ్చి తీసుకొని ఉందాం అనుకునేసరికి వాళ్ళకి అట్లా కంఫర్టబుల్గా లేదు. అవన్నీ చేద్దామని మేము ముందుకు వచ్చాం. మళ్ళీ వాటర్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేద్దామని ప్రతి విలేజ్లో 10th స్టాండర్డ్ వరకు స్కూల్ ఉండేటట్టు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. 5th వరకే కాకుండా కొంతమంది బస్ ఫెసిలిటీ లేదు గవర్నమెంట్ స్కూల్స్కి. అలాగే ఏ ఊర్లో అయితే ఎవరెవరు ఉన్నారో పిల్లలు వాళ్ళు బయటికి వెళ్ళకుండా అందులోనే ఉండి మంచి విద్యతో బయటికి రావాలని కోరుకుంటున్నాము. ఇంకా లేడీస్ అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఫైనాన్షియల్గా చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ ఓన్గా ఏదైనా క్రియేటివిటీ నేర్చుకొని ఇట్లా ముందుకు వచ్చినా దానికి సహకరించి మనం ముందుకు తీసుకెళ్దాం అనుకుంటాం. యువతకి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్, ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా కొంతమందికి స్టిచ్చింగ్ పైన కానీ, కొంతమందికి వేరే ఎగ్జామ్స్ రాద్దామని కానీ, అలా ఫ్రీ కోచింగ్ సెంటర్స్ ఏమైనా ఏర్పాటు చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. మనతో పాటు ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు, మరి వెనుకొండి నడిపించిన కుడి భుజం, సో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. మీ పేరు? నరసింహ, గద్దె చిన్న నరసింహ. సార్, మీ గురించి చాలా విన్నాం మేము, అంటే మీ మున్సిపాలిటీకి వచ్చే ముందు. చెప్పండి సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? టీఆర్ఎస్ పార్టీకి అధిష్టానానికి వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి మా మీద ఎన్నో సర్వేలు అయినాయి. 70-74% సర్వేలు వచ్చినాయి. మరి గద్దె నరసింహ కూడలు అయితే గెలుస్తుంది అని చెప్పేసి వైస్ చైర్మన్ అందరినీ కలుపుకొని ఎక్కడెక్కడైతే ఏవేవైతే సమస్యలు ఉన్నాయో మా మున్సిపల్ పరిధిలో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే కెమికల్ పొల్యూటెడ్ ఏరియా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఆ పొల్యూటెడ్ను కూడా అరికడతా నెమ్మదిగా, ఎందుకంటే ఒకటేసారి అలా కంపెనీలు తీసుకొని వెళ్ళిపోర్రి అంటే కూడా సహజం కాదు అది. మరి వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసుకుంటూ మీ పరిధిలో మీరు నడుపుకోండి కంపెనీలు, ప్రజలకు ఇబ్బంది జరిగే పనులు మీరు చేస్తే మేము సహించము, దేనికైనా సిద్ధమే. మీ కంపెనీ ముందు ధర్నాలు చేసి మీ కంపెనీ లాకౌట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను నేను. నా ప్రజలు మంచిగా ఉండాలి, నా మున్సిపల్ పరిధిలో నా ప్రజలు మంచిగా ఉండాలి. 2006లో మా భార్య సర్పంచ్ ఉండే ప్రేమిల గారు, మరి 2006లో సర్పంచ్ అయిన తర్వాత 2007లో 10 ఎకరాలు 181 సర్వే నంబర్లో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు వంచడం జరిగింది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మరి ఇప్పుడు కూడా ఇప్పుడే కాదు, ఒక సంవత్సరం తర్వాత, రేపు 2.5 సంవత్సరాల తర్వాత వచ్చేది టీఆర్ఎస్ గవర్నమెంటు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మా గవర్నమెంట్ వచ్చిన 1-2 నెలల్లో మళ్ళా ఏదైతే సర్వే చేసి కాజిపల్లిలో సర్వే చేసి ఎవరికి ఇండ్లు లేవు, ఎవరికి ఇండ్లు ఉన్నాయి, ఎవరు భూస్వాము, ఎవరు ఆస్తిపరులు, ఎవరు బీద వాళ్ళని
ఇంటింటికి మేమే ప్రత్యేకంగా చైర్మన్ అమ్మ నెంబర్ తీసుకొని తిరిగి సర్వే చేసి నిల్లు లేని నిరుపేదలకు మళ్ళా కూడా 10 నుంచి 15 ఎకరాలు మా గవర్నమెంట్ వచ్చినాకనే తీసుకొస్తా. ఇప్పుడు చేయలేని పరిస్థితి ఉంది. వాళ్ళే చక్కగా చేసుకుంటలేరు కాంగ్రెస్ వాళ్ళు. మాకు చేయలేని పరిస్థితి, ఎందుకంటే అపోజిషన్ పార్టీలు జర చిన్న చూపు చూస్తారు. మేము ఎవరు కూడా భయపడేది లేదు. మాకు గవర్నమెంట్ నిధులు అయితే సిఆర్ఎస్ నిధులు కానీ అన్ని విధంగా ఏవేవైతే నిధులు వస్తాయో ఆ నిధులతోని నీళ్ళ సమస్య ఉన్నది, పెద్ద సమస్య. కాజిపల్లిలో నీళ్ళ సమస్య కూడా ఈ 2-3 నెలల్లో నీళ్ళ సమస్య కూడా తీరుస్తాను. ఆర్డబ్ల్యూఎస్లో ఫోన్ చేశాను, రేపు విజిట్ చేద్దామండి కాజిపల్లి, మీరు సహకరించండి మాకు, మీకు దండం చేస్తాం సార్. మేము వేరే విధంగా మాట్లాడతలేము, ఒక మీ ఫ్యామిలీ నంబర్గా మాట్లాడుతున్నా. ఎందుకంటే మా మీద నమ్మకంతో మాకు భారీ మెజార్టీ 257 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. మున్సిపల్ పరిధిలోనే మాకు భారీ మెజార్టీ వచ్చింది. మరి ఆ నమ్మకాన్ని ఉమ్మం చేయకుండా మేము ముందుకెళ్ళి ప్రజలకు అందుబాటులో ఉండి మంచి చెడుకు అందరికీ నేను వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళలో ఒక బీదవాణిలాగా నేను ఉండి వాళ్ళందరికీ పబ్లిక్ సర్వీస్ చేస్తా. మరి మాదారం విషయానికి వస్తే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏంది, వాయిలాలు ఏంది, వాయిలాలు అండర్గ్రౌండ్ డ్రైనేజు. మరి గడ్డపోతారం కిష్టయ్యపల్లి మంచి డెవలప్మెంట్ ఉన్నది, ఎందుకంటే చాలా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. మంచి వ్యక్తి సర్పంచ్ ఉండే ప్రకాశ్చార్య అనేట ఆయన టీఆర్ఎస్ పార్టీ, ఆయన కూడా సర్పంచ్ ఉండే, ఆయన కూడా బాగా అభివృద్ధి చేసిండు. అంతకుముందు నీరుడు శ్రీనివాస్ ఉండే, ఆయన కూడా సర్పంచ్ చేసిండు. వాళ్ళ అడుగుజాడల్లోనే మేము కూడా ఈ మున్సిపల్ పరిధిని విజయ పదంలో నడుపుతామని, అభివృద్ధి పదంలో నడుపుతామని కూడా ప్రజలకు అందరికీ భరోసా ఇస్తున్నాం. 18 మంది కౌన్సిలర్లు, మరి అందులో ఒక వ్యక్తి చైర్మను, మరి ఇంకో అతను వైస్ చైర్మను, గద్దె సుష్మా చైర్మను, మహేందర్ గౌడ్ వైస్ చైర్మను. వాళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు చెప్తూ ఉన్నా. అందరం కలిసి గడ్డపోతారం మున్సిపల్ని అభివృద్ధి పదంలో నడుపుతామని కూడా విజ్ఞప్తి చేస్తాం. మరి మమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలకు, మరి గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు సర్వే చేసి యువతకు ఇవ్వండి. మరి కేటీఆర్ గారు, హరీష్ అన్న గారు, మరి షంబీపూర్ రాజు గారు, మా ఇన్ఛార్జి ఆదర్శ రెడ్డి గారు, బాలరెడ్డి గారు, అదేవిధంగా మరి ఎన్నంటూ ఉండి మమ్మలను నడిపించే మా ప్రియమ నాయకుడు అన్న గూడెం మైపాల్ రెడ్డి అన్నగారు, ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ మేము ఏ విధంగా ఉండాలి, ఓటర్లతో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా కన్విన్స్ చేసుకోవాలి. మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తారు, మాకు సఖ సంబంధాలు ఉన్నవాడే లీడరు, డబ్బు ఉందన్న అహంకారము అది పనిచేయది, ఏ టైంలో ఏమవుతుందో తెలియదు, అన్నీ కలిసిమెలిసి అందరినీ కుటుంబ సభ్యులలాగా కలుపుకొని చేస్తేనే రేపు ముందుకు పోతాము. మీరు అందరు చిన్నపిల్లలు అందరూ మీరు మంచిగా అందరు అడుగుజాడాల్లో తీసుకొని, అందరు ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలని కూడా నిన్న దీవించడం జరిగింది ఎమ్మెల్యే గారు. మరి అదేవిధంగా మా పార్టీకి మమ్మల్ని నమ్మి బీఫామ్ ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.